చిల్లు పడినట్లు అనిపిస్తోంది. దాదాపు గంట సేపటి నుంచి ఆగకుండా భారీ వర్షం పడుతోంది. దీంతో సిటీ రోడ్లన్నీ చెరువులుగా మారాయి. ఎక్కడ చూసినా వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చాలా ఏరియాల్లో ట్రాఫిక్ ఇప్పటికే భారీగా నిలిచిపోయింది. హైదరాబాద్ ను భారీ వర్షం భయపెడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపై నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటన్నర నుంచి హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచి కొడుతుండటంతో జనజీవనం స్తంభించింది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ నుంచి పంజగుట్ట వరకు ఫ్లైఓవర్ల మీదుగా ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. వర్షం కారణంగా పలు చోట్ల నీళ్లు కూడా నిలిచిపోవడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇక మరోవైపు సికింద్రాబాద్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షానికి రోడ్లపై వచ్చిన వరద నీటితో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది. ఓవైపు వర్షం, మరోవైపు భారీ ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ లైవ్ లో అందిస్తారు. ఎస్ వినోద్, ఏంటి సిచ్యువేషన్? సడన్ గా కంటిన్యూస్ గా 1 అవర్ నుంచి వర్షం పడుతోంది. వర్షం హైదరాబాద్ నగరం అంతా కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎడతెరిపి లేకుండా దాదాపు 40 నిమిషాల నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా 2 జంట నగరాల్లో ఇటు పంజాగుట్ట నుంచి మొదలు పెడితే దాదాపు అమీర్పేట వరకు, అమీర్పేట నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్లే రహదారులన్నీ జల దిగ్బంధమయ్యని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ట్రాఫిక్ విషయానికి వస్తే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మాదాపూర్ మొత్తం దాదాపు కిలోమీటర్ల మేరకు కూడా వెహికల్స్ అన్ని జామ్ అయిపోయాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ సరౌండింగ్ లో భారీ వర్షం కురుస్తుంది. ఇప్పటికే దాదాపు గంటన్నర నుంచి ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో పాటు భారీ వర్షం అయితే కురుస్తుంది. భారీ వర్షానికి దాదాపు రోడ్లన్నీ కూడా జలమయమై, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై, ముఖ్యంగా మనం హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ఇటు పంజాగుట్ట నుంచి అమీర్పేట వెళ్లే దారి చూస్తుంటే దాదాపు 2 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మరోపక్క కూకట్పల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో దాదాపు గంట సేపటి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా హైటెక్ సిటీ నుంచి మూసాపేట వెళ్లే రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ప్రస్తుతానికి మనం చూస్తున్నట్టయితే ఇటు హైదరాబాద్ మూసాపేట రోడ్లు కూడా, అలాగే జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా చూస్తున్నట్టయితే భారీగా రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ఇప్పటికే ట్రాఫిక్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు జిహెచ్ఎంసీ శాఖ. దాదాపు గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగర వాసులకి ఇదొక శుభవార్త. ఎందుకంటే ఎండకి చెమట ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నటువంటి హైదరాబాద్ వాసులకైతే డెఫినెట్ గా ఇది ఒక శుభ పరిణామం. కానీ ట్రాఫిక్ పరిస్థితి చూస్తుంటే రెహానా దాదాపు కిలోమీటర్ల మేరకు నిలిచిపోయింది. ఇప్పటికే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, నాగోలు, హయత్ నగర్, ఎస్ఆర్ నగర్, కుకట్పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాలో భారీ వర్షం అయితే అల్లకల్లలు చేస్తుంది. ఉప్పల్, రామంతపూర్, తార్నాక, ఓయూ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం అయితే కుమ్మేస్తుంది. ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, పంజాగుట్ట ఏరియాలో రోడ్లపై నీళ్లు పోటెత్తుతున్నాయి. గాలిలో తేమ పెరగడంతో హైదరాబాద్ సిటీ పరిధిలో క్యూమ్లో నింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. ఈ ప్రభావంతోనే భారీ వర్షం పడుతున్నట్టు హైదరాబాద్ సిటీ వాతావరణ శాఖ ప్రకటించింది. సాయంత్రం వరకు, అంటే దాదాపు ఇవాళ రాత్రి 8 గంటల వరకు కూడా, సాయంత్రం 8 గంటల వరకు కూడా భారీగా వర్షం కొనసాగే అవకాశం ఉందంటూ కూడా స్పష్టం చేసింది వాతావరణ శాఖ. ఆఫీసుల నుంచి ఇళ్లలోకి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెబుతున్నారు. ఒకేసారి ఆఫీసుల నుంచి బయటికి రావద్దంటూ కూడా సూచిస్తున్నారు రెహానా. అయితే సిటీ వ్యాప్తంగా మిట్ట మధ్యాహ్నం కారు చీకట్లు కొమ్ముకున్నాయి. ఆకాశం అంతా కూడా మబ్బులతో కుమ్మేయడమే కాకుండా భారీ వర్షంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఖైరతాబాద్ నుంచి కూకట్పల్లి వరకు, హైటెక్ సిటీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాలో వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. భారీ వర్షంతో
రోడ్లపై నీళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయి దీంతో వాహనాల వేగం కూడా తగ్గింది. వారం రోజుల నుంచి వర్షాలు తగ్గి ఉక్కపోతగా ఫీల్ అవుతున్న హైదరాబాద్ వాసులకి ఇది ఒక శుభ పరిణామం అంటూ కూడా కొంతమంది సోషల్ మీడియా వేదిక ట్రోల్ చేస్తున్నారు. మరొక పక్క హైదరాబాద్ ట్రాఫిక్ ని చూస్తే ఈ వర్షానికి ఎంత ట్రాఫిక్ జామ్ అయిందంటే ఆ విజువల్స్ పెట్టి కూడా మరికొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సో ఎండ తీవ్రత లేకపోయినా ఉక్కపోతా ఉంది. ఇలాంటి టైంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి భారీ వర్షం పడంతో కూడా జనం కూడా రిలాక్స్ అవుతున్నారు. అయితే రెహానా, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ అయితే కీలక అప్డేట్ చేసింది. వచ్చే 3-4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా చెబుతోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా పేర్కొంది. అయితే వచ్చే 3-4 రోజులు కూడా భారీ వర్ష సూచన, ముఖ్యంగా ఈదురుగాలులతో కూడినటువంటి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు కూడా కురిసే అవకాశం ఉంది, వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మరొక పక్క తెలంగాణ రైతన్నలు కూడా వ్యవసాయానికి పంటకు ఆసన్నమైంది, తమ పనులు ఇంకా చకచకగా చేసుకోవచ్చు అనేంత ఆనందంలో ఉన్నారు. సో మొత్తానికి మనం జూలై 15 నుంచి ఈ జూలై మంత్ చివరి వరకు, అంటే జూలై 15 నుంచి 30 తారీఖు వరకు కంప్లీట్ గా వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేకపోవడం కొంత ఆందోళనకరకైతే గురిచేసింది. సో మనం ఇవాళ హైదరాబాద్ పరిస్థితి చూస్తున్నట్టయితే అంటే రానున్న 3-4 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే రెహానా, ఇవాళ చూస్తున్నట్టయితే మధ్యాహ్నం 1 గంటకు 2 గంటల సుమారులో నగర వ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని ఏరియాలో స్టార్ట్ అయ్యి అంటే ప్రారంభమైన వర్షం నగరాన్ని అతలాకుతలం చేసే విధంగా ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. ఇంత స్పీడ్ అంటే దాదాపు వెహికల్స్ కూడా, వాహనదారులు ఎక్కడికక్కడ, అంటే ఒక రకంగా చెప్పాలంటే నగరం మొత్తం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు రెహానా. దాదాపు రాత్రి 8 గంటల వరకు కూడా ఇదే వర్ష సూచన ఉంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఇటు కొంతమంది మున్సిపల్ అధికారులు కూడా నాలాలో నుంచి నీళ్లు పొర్లు పొంగిపోయి రోడ్లపైకి చేరుతున్నటువంటి సందర్భాలు చూస్తే, మరొక పక్క హైటెక్ సిటీ సరౌండింగ్ లో మాదాపూర్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్పల్లి, కోకాపేట లాంటి పరిసర ప్రాంతాల్లో వాహనదారులు ఇళ్లలోకి వచ్చే సమయం కాబట్టి, సో ఆ టైంలో అంటే ఉద్యోగస్తులంతా కూడా ఇళ్లలోకి వచ్చే సమయం కాబట్టి దయచేసి మీరు ఆఫీసులోనే ఉండనంటూ కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు సాయంత్రం 6 గంటల తర్వాత పరిస్థితి విషయం అంటే చాలా ఇదిగా ఉంటుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలంటూ కూడా చెబుతున్నారు రెహానా. అంటే చాలా భారీ వర్షం కదా, అసలు లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారు వినోద్? రెహానా, ఇప్పటికే అధికారులు కూడా ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలు, ఎందుకంటే రానున్న 4 రోజుల వరకు కూడా వర్ష సూచన భారీగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లి కూడా వాళ్ళు అలర్ట్స్ చేస్తున్నారు. కొన్ని ఏరియాలకు అలర్ట్స్ కూడా జారీ చేశారు. హైదరాబాద్ లో మూసాపేట జిందాగా చెప్పినట్టు విధంగా మూసాపేట నుంచి హైటెక్ సిటీ వస్తున్నటువంటి ఆ వేలన్నీ కూడా రోడ్లన్నీ జలమయమైపోయి, మరొక పక్క ఇళ్లలో కూడా దాదాపు కొన్ని ఇళ్లలోకి వాటర్ కూడా ఎక్కడికక్కడ వెళ్ళిపోయాయి. ఇంట్లో నుంచి మనుషులు బయటకు వచ్చే పరిస్థితి అయితే ఏర్పడింది. సో రానున్న 4 రోజుల దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు హైదరాబాద్ లో ముఖ్యంగా, ఎందుకంటే హైదరాబాద్ లో గంట సేపు వర్షం పడ్డా కూడా నగరం అంతా అతలాకుతలమైనటువంటి సందర్భాలు మనం చూసాం. భవిష్యత్తులో కూడా ఇది పునరావృతం కాకుండా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అవ్వచ్చు, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, హైడ్రా వీళ్ళంతా కూడా రంగంలోకి దిగి రానున్న 4-5 రోజులు హైదరాబాద్ లో వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సో మొత్తానికి ఇప్పుడు మనం చూస్తుంటే ట్రాఫిక్ కూడా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, కూకట్పల్లి, గచ్చిబౌలి, కోకాపేట లాంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా భారీగా రోడ్లపై వాహనాలన్నీ కూడా దాదాపు కిలోమీటర్ల మేరకు కూడా వాహనాలు భారీగా రద్దీగా ఇదైపోయాయి. మొత్తానికి ట్రాఫిక్ అధికారులు కూడా సాయంత్రం 6 గంటల తర్వాత దయచేసి ఎవరు బయటికి రావద్దు. ఒక ట్రాఫిక్ వాళ్ళే కాకుండా జిహెచ్ఎంసీ అధికారులు కూడా వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని సాయంత్రం 6 గంటల తర్వాత, ఎందుకంటే రాత్రి 8 గంటల వరకు భారీ వర్ష సూచన ఉంది. ముఖ్యంగా మనం చూస్తుంటే రెహానా, ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని నగర వాసులంతా కూడా కోఆపరేట్ చేయండి. ఎందుకంటే దాదాపు 8 గంటల వరకు కూడా ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఎవరు బయటికి రావద్దు. 8 గంటల తర్వాత కంప్లీట్ గా వర్షం తగ్గినాకే బయటికి రండి అంటూ కూడా అధికారులు కూడా మరొక పక్క ఆఫీస్లోకి ఆదేశాలు జారీ చేస్తున్నారు రెహానా. ఓకే వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.